కుందేలు తాబేలు కథ. ఒకసారి అడవిలో చాలా జంతువులు ఆటాడుకుంటూ ఉన్నాయి. ఆ ఆటల్లో కుందేలు ఒకటి తాబేలుని ఎక్కిరించసాగింది. నువ్వు ఇంత నిదానంగా నడుస్తున్నావు, అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది. నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను అని గొప్పలు పోయింది. దమ్ముంటే నాతో పరుగు పందెంలో నెగ్గు అని సవాలు విసిరింది కుందేలు. వెంటనే తాబేలు సరే మిత్రమా, నేను పరుగు పందెం ఆడడానికి సిద్ధం అని ఒప్పుకుంది. నిర్ణయించిన రోజు అనుకున్న చోటుకి కుందేలు తాబేలు పోటీ చూడ్డానికి అడవిలో జంతువులన్నీ వచ్చాయి. కుందేలు మహా ధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకి వచ్చింది. కాని తాబేలు అనుకోవగా వినయంతో పందెం గీత దగ్గరకు వచ్చింది. పోటీని నిర్వహించే బాధ్యత కోతికి అప్పగించారు. కోతి పోటీ నియమాల గురించి వాటికి వివరించింది. తర్వాత పందెాన్ని ప్రారంభిస్తున్నట్టు కోతి ఎలవేయగానే కుందేలు తుర్రుమని పరిగెట్టడం మొదలుపెట్టింది. తాబేలు నిదానంగా తన పద్ధతిలో వెళ్లసాగింది. కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక్కి తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు. అసలు తాబేలు నెగ్గే ప్రసక్తే లేదు. ఎందుకు కష్టపడడం, కొంచెం సేపు హాయిగా నిద్రపోయి లేచి సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు అనుకుంది కుందేలు. ఒక చెట్టు క్రింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది. కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో అలాగే నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. నిద్రపోతున్న కుందేలును చూసింది. దాని నిద్రకు భంగం కలిగించకుండా తన దారిని తాను నిదానంగా చిన్నగా నడుచుకుంటూ ముగింపు గీత వైపుగా వెళ్లసాగింది. కొంత సమయం తరువాత తాబేలు ముగింపు గీతకు దగ్గరగా ఉండగా కుందేలుకి మెలకువ వచ్చింది. అది చూసి కుందేలు కంగారుగా వేగంగా పరిగెత్తింది. కాని కుందేలు అక్కడికి చేరే లోపలే తాబేలు గీత దాటేసి పోటీ నెగ్గేసింది. తాబేలుని చప్పట్లు పొగడ్తలతో అభినందించాయి. తన బలాన్ని ఎక్కువగా ఊహించుకుని తాబేలుని చులకన చేసి మాట్లాడినందుకు కుందేలు చాలా బాధపడింది. అలాగే జీవితంలో విజయం సాధించాలంటే విశ్రాంతి లేకుండా కష్టపడాలని గ్రహించింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. పావురాలు వేటగాడు. అడవిలో ఒక బోయివాడు కొన్ని నూకలు నేల మీద చల్లి దానిపైన కనిపించకుండా వలని పరిచి ఉంచాడు. దూరంగా వెళ్లి చెట్టుచాటు నుండి పక్షులు జంతువులు ఏమైనా వచ్చి వలలో చిక్కకపోతాయా అని గమనిస్తూ ఉన్నాడు. అదే సమయంలో కొన్ని పావురాల గుంపు అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉంది. ఎగురుకుంటూ వెళుతున్న ఆ గుంపుకి చెట్టు క్రింద నూకలు కనపడ్డాయి. వాటిని చూసి తినాలని ఆశపడి క్రిందకి దిగే ప్రయత్నం చేశాయి. మిత్రులారా, తొందరపడకండి. ఇది ఆహారం దొరికే చోటు కాదు. ఇక్కడ ఆహారం ఉందంటే ఎవరో పన్నిన పథకం అయి ఉంటుంది. కాస్త ఆలోచించి ఆ తర్వాత నిర్ణయించుకుందాం అని వాటి నాయకుడు చెబుతుండగానే అన్ని పావురాలు క్రింద వాలి ఆహారం తినడం మొదలుపెట్టాయి. ఆ వెనుకే ఇక తప్పక తమ నాయకుడు గుంపు కోసం దిగాడు. వెంటనే వేగంగా పడిన వలలో పావురాలు చిక్కుకున్నాయి. పావురాలన్నీ తామంతా నాయకుడి మాటలు వినకపోవడం వల్లనే వేటగాడి వలలో చిక్కుకున్నామని గ్రహించి ఆందోళన చెందసాగాయి. పావురాల నాయకుడు తన స్నేహితులకి కంగారు పడవద్దు, తగిన ఉపాయం ఆలోచించి బయటపడదాం. ముందు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. వేగంగా ఒక ఉపాయం ఆలోచించాడు. అందరం ఒక్కసారిగా వలతో పాటు ఎగిరిపోదాం. అలా కలిసికట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం అని చెప్పాడు. దానికి మిగిలిన పావురాలన్నీ సరేనంటూ అంగీకరించాయి. దూరం నుండి వలలో పావురాలు పడడం గమనించిన వేటగాడు సంతోషంతో అక్కడికి రాసాగాడు. ఇంతలో తమ నాయకుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వలతో పాటుగా ఎగిరాయి. ఇది చూసిన వేటగాడు పావురాలే కాక తన వల కూడా పోతుందని కంగారుగా వాటి వెంట అరుచుకుంటూ పరిగెత్తాడు. అలా కొంత దూరం పావురాల వెనకే వెళ్లి అలసిపోయి కూలబడ్డాడు. పావురాల నాయకుడు తన గుంపుతో వలతో సహా ఎగురుకుంటూ వచ్చి తన స్నేహితుడైన ఎలుక కలుగు ముందు వాలాడు. వెంటనే నాయకుడు, మిత్రమా, మేమంతా ఒక వలలో చిక్కి ప్రాణాపాయంలో ఉన్నాము. నువ్వే మమ్మల్ని రక్షించాలి. బయటికి రా అని పిలిచాడు.
తన స్నేహితుడైన పావురాల నాయకుడిని చూసి సంతోషంతో బయటికి వచ్చి ముందుగా తన మిత్రుడిని బంధవిముక్తిని చేయడానికి ఆ ప్రక్కగా వాళ్ళని కొరకడం మొదలుపెట్టాడు. అప్పుడు పావురాల నాయకుడు, మిత్రమా ఆగు, ముందు నా పరివారాన్ని రక్షించు, తరువాత నన్ను బంధ విముక్తిని చేయొచ్చు. ఎందువల్లనంటే నువ్వు ఈ పని చేస్తూ చేస్తూ అలసిపోవచ్చు. నాయకుడిగా నా కర్తవ్యం ముందుగా నా పరివారాన్ని కాపాడడం, చివరగా నన్ను రక్షించుకోవడం అని అన్నాడు. ఈ మాట వింటూనే ఎలుక చాలా సంతోషించి వెంటనే తన ఎలుకల సైన్యాన్ని పిలిచాడు. అవన్నీ చకచక వలని తొనాతొనకలు చేసి పావురాలని విడిపించాయి. పావురాల నాయకుడు తనని తన పరివారాన్ని కాపాడినందుకు ఎలుక మిత్రుడికి కృతజ్ఞతలు తెలిపి తన గుంపుతో పాటు హాయిగా ఎగురుకుంటూ వెళ్లిపోయాడు. ఈ కథలో నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం. నక్క విల్లు నీతి కథ. ఒక అడవిలో ఒక జిత్తులుమారి టక్కరి నక్క ఉండేది. దానికి ఆశ బాగా ఎక్కువ. అన్నీ తనకే కావాలనే పేరాశ. కాని నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏంటో ఆ దేవుడు నన్ను నక్కలా పుట్టించాడు. అదే ఏ సింహమో పులిలానో పుట్టించి ఉంటే ఎంచక్కా వేటాడి హాయిగా తినేదాన్ని. ఇప్పుడు అవి వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తింటున్నాను. ఈ జీవితం ఇక ఇంతే అని బాధపడేది. ఒకరోజు ఒక వేటగాడు లేడీని చంపి దానిని భుజాన వేసుకుని వస్తూ ఉన్నాడు. అంతలో అతనికి అడవి పంది కనిపించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల దానికి గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అంతే, ఆ పంది కోపంతో వేటగాడిపైకి దూకింది. అతడు దానితో కొంతసేపు పోరాడినా చివరికి ప్రాణాలు విడిచాడు. ఆ పంది బాధతో విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని క్రింద పడి అది చచ్చిపోయింది. కొంతసేపటికి పంది కూడా అక్కడే ప్రాణాలు విడిచింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడంత మాంసం కనిపించడంతో ఎంతో ఆనందించింది. ఆహా, ఇంత ఆహారాన్ని నా జీవితంలో చూడలేదు. నక్కలా పుట్టినందుకు బాధపడ్డాను గాని వేటాడే కష్టం లేకుండానే తినొచ్చు. దీనిని తింటే మాసం పాటు మాంసం ముట్టనవసరం లేదు అనుకుని సంబరపడింది. ఆ నక్కకు అసలే దురాశ కదా. అంత ఆహారం ఉన్నా వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉండడం చూసింది. ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుంటాను అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద వేగంగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది. దాంతో నక్క కూడా అక్కడికక్కడే మరణించింది. ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్నదానితో తృప్తిపడాలి, దురాశ పనికిరాదు. గాడిద అసంతృప్తి నీతి కథ. రామాపురం అనే గ్రామంలో సీతయ్య అనే వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది. సీతయ్య దానిని బరువులు మోసేందుకు ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. ఓ రోజు అవి రెండు గాడిదకు విచారంగా, బాధగా కనిపించాయి. ఓ పిచ్చుకలు, ఎందుకలా దిగులుగా ఉన్నారు? కారణమేంటి? ఏం చెప్పమంటావు మిత్రమా? మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. అది విన్న గాడిద, ఓ అంతేనా? నా పాకలో గూడు కట్టుకోండి, ఎన్ని గాలి వానలొచ్చినా ఏమీ కాదు. ఆ గాడిద మాటలకు పిచ్చుకలు ఎంతో సంతోషించి పాకలో గూడు కట్టుకున్నాయి. ఎప్పుడు చూసినా బుజ్జి పిచ్చుకలు తుర్రు తుర్రుమని ఎగురుతూ కనిపించేవి. వాటిని చూసిన గాడిద, నాకు రెక్కలుంటే ఎంత బాగుండు అని అనుకుంది. ఇదే విషయాన్ని పిచ్చుకలతో చెప్పింది. మీకు ఎంచక్క రెక్కలున్నాయి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే. నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతోంది. ఈ మాటలు విన్న పిచ్చుకలు,
మిత్రమా, మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం, నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు. ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుండి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణక్షణము భయమే. ఇంత దీనంగా బతుకుతూ మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అని అన్నాయి. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుంటూ బాధపడిన గాడిదకు వాస్తవమేంటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకటం అలవాటు చేసుకుంది.